హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ సీజన్లో మనకి దొరికే వన్ ఆఫ్ ద న్యూట్రియంట్ రిచ్ సూపర్ ఫ్రూట్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ఇండియన్ గూస్బెర్రీయే కదండి, అంటే ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల్లో వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. వీటి వల్ల వైడ్ రేంజ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం గురించి కానివ్వండి, లేకపోతే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, హార్ట్ హెల్త్కి కానివ్వండి, బ్లడ్ షుగర్ని మేనేజ్ చేయడానికి, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని కాపాడడానికి, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ని ఇంకా బెటర్గా చేయడానికి, ఇట్లాగా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. వీటిని వీలైనంత ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. రకరకాల ఫామ్స్లో తీసుకోవచ్చు. నేను ఎక్కువగా తీసుకునే ఒక 3 రెసిపీస్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో. సో ఈ సీజన్లో ఉసిరికాయలు తీసుకోవడానికి ఈ 3 వేస్లో మీకు ఏది ఈజీగా, ఏది మంచిగా టేస్టీగా అనిపిస్తే ఆ వేలో మీరు ఫాలో అయిపోవచ్చు. సో నేను ఏ మెథడ్స్లో చేస్తానో ఇవాళ వీడియోలో చూపించేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So let's start with the first and the most nutritious drink, which is ABC juice. అంటే జనరల్గా ఏబీసీ జ్యూస్ అనగానే యాపిల్, బీట్రూట్, క్యారెట్ అని అనుకుంటారు. బట్ ఇక్కడ మనం చేసుకునే ఏబీసీ జ్యూస్ ఇస్ ఆమ్లా, బీట్రూట్ అండ్ క్యారెట్ అనమాట. సో మనకి ఉసిరికాయలు దొరుకుతున్నప్పుడు మంచిగా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఒక ఉసిరికాయని కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని సీడ్ తీసి, ఒక 2 క్యారెట్స్ని కూడా పీల్ చేసి కట్ చేసేసుకొని, ఒక బీట్రూట్ని, ఒక మీడియం సైజ్ బీట్రూట్ని కట్ చేసి వేసేసుకుని వీటితో జ్యూస్ చేసుకోవచ్చు. నేను వీటితో పాటు ఒక కీరాని కూడా యాడ్ చేస్తున్నాను. బికాస్ కీరా ఉంది ఇంట్లో, అందుకని యాడ్ చేస్తున్నా. కీరా లేకపోయినా సరే జస్ట్ ఈ 3 వేసుకొని చేసుకోవచ్చు. కీరా యాడ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ జ్యూస్ వస్తుంది అండ్ ఇంకొంచెం ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి కదా అని చెప్పి. యాక్చువల్గా కీరా డైరెక్ట్గా తింటేనే బెటర్, ఎందుకంటే దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ మనకు అందుతుంది కాబట్టి. బట్ ఈ 3 అయితే డెఫినెట్గా మంచిగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు, ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంతో పాటు మన ఎనర్జీ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తాయి అండ్ అలాగే బాడీని డీటాక్సిఫై చేస్తాయి అనమాట. వెయిట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా అవ్వాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, లేదా డైజెషన్ బాగా అవ్వాలి అనుకునే వాళ్ళు, ఐ హెల్త్కి కానివ్వండి, ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, బికాజ్ మనం ఇందులో వైటమిన్ సి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. క్యారెట్ అండ్ బీట్రూట్స్ నుంచి వచ్చే ఐరన్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకోవాలనుకుంటే వైటమిన్ సి కూడా ఉండాలన్నమాట. అప్పుడే బాడీ బెటర్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనం ఆమ్లా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది సూపర్ డ్రింక్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మనము ముందు ప్లెయిన్ వాటర్ తాగేసిన తర్వాత మార్నింగే ఈ జ్యూస్ చేసుకొని తాగితే చాలా చాలా బెనిఫిషియల్. ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటేనే బెటర్ అన్నమాట ఉసిరికాయ ఏదైనా సరే, ఎందుకంటే దానిలో వైటమిన్ సి కానీ మిగతా న్యూట్రియంట్స్ కానీ మనం స్టోర్ చేసే కొద్దీ అవి పోతూ ఉంటాయి అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా, ఏం చేసినా, ఐస్ క్యూబ్ చేసినా, ఏం చేసినా అవి తగ్గిపోతూ ఉంటాయి. కంప్లీట్ 0 అయిపోతాయని కాదు, తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అవి త్వరగా ఆక్సిడైజ్ అయిపోతాయి. సో అందుకని ఏ రోజుకి ఆ రోజు ఇలాగ ఫ్రెష్గా జ్యూస్ చేసుకోవడం బెటర్. నేనైతే ప్రెగ్నెన్సీతో ఉన్నన్ని రోజులు ఎవ్రీడే తాగానండి. ఇది మంచిగా ఐరన్ డెఫిషియన్సీ అది రాకుండా మంచిగా ఉందన్నమాట. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, లేకపోతే సెన్సిటివ్ స్టమక్ ఉన్న వాళ్ళు కానీ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం బెటర్. నేనైతే నా ప్రెగ్నెన్సీలో తీసుకున్నా, నాకు ఐరన్ డెఫిషియన్సీ కూడా ఏమీ రాలేదు ప్రెగ్నెంట్గా ఉన్నన్నాళ్ళు. సో ఇన్ కేస్ ఇప్పుడు మీ పిల్లలకి ఇవ్వాలన్నా సరే ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఎందుకంటే పిల్లలకు కూడా ఇది చాలా బెనిఫిషియల్. పిల్లల్లో కూడా ఐరన్ డెఫిషియన్సీలు చాలా వస్తున్నాయి. ఎదిగే పిల్లలకు కూడా చాలా బెటర్ ఈ జ్యూస్ ఇవ్వడము. సో ఫస్ట్ మెథడ్ అయిపోయింది కాబట్టి లెట్స్ సీ ద సెకండ్ వన్, విచ్ ఇస్ ఆర్ ట్రెడిషనల్ చట్నీ. మనము ఉసిరికాయ పచ్చడి చేసుకుంటాం చూడండి, అంటే నిలువ పచ్చడి కాదు, రోడ్ పచ్చడి టైప్స్లో అప్పటికప్పుడు చేసుకుంటాం చూడండి చట్నీ, అది చేసుకోవడము. ఇది చేసుకోవడం కూడా బెటరే, అంటే అఫ్కోర్స్ కొంచెం కుక్ చేస్తాం కాబట్టి, అంటే ఉసిరికాయ ముక్కల్ని కొంచెం దానిలో ఉన్న న్యూట్రియంట్స్ పోయే ఛాన్స్ ఉంటుంది, బట్ కంప్లీట్గా 0 అయిపోతాయి అని కాదు. సో అందరూ జ్యూస్ చేసుకొని తాగాలి, ఇంట్లో అందరికీ జ్యూస్ చేసి ఇవ్వాలి ఎవ్రీడే అంటే అంత పాసిబుల్ కాదు. ఎస్పెషల్లీ ఇలాగ 5-6 ఉండే ఫ్యామిలీలో అయితే అసలు పాసిబుల్ కాదు, ఎందుకంటే అదో కూర చేసినంత టైం పడుతుంది. లిటరల్గా నేను ట్రై చేశాను, ఆ టైంలో నేను ఇంకో కూరే చేయొచ్చు అన్నది ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఒకళ్ళిద్దరు జ్యూస్ చేసుకోవడం తాగడం ఈజీ అయిపోద్ది, కానీ ఇంట్లో అందరికీ చేసేవాలి 5-6కి అంటే కష్టం అయిపోద్ది అనమాట. సో ఇట్లా చట్నీ అనుకోండి,
ఇది బెటర్. ఇది ఇంట్లో అందరూ కూడా తినొచ్చు. అఫ్కోర్స్ మనకు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి చట్నీస్ తినడం అలవాటు కాబట్టి డెఫినెట్గా టేస్టీగా ఉంటుంది అండ్ అందరూ కూడా తింటూ ఉంటారనమాట. సో దీనికోసం ఫస్ట్ ముందు ఆయిల్ వేసుకొని దానిలో కొన్ని పప్పులు యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనగానే ఎక్కువ ఆయిల్ వేసేసుకోకండి. ఆయిల్ చాలా లిమిటెడ్గా వాడాలి. ప్రతిసారి నేను అదే చెప్తూ ఉంటాను, ఆయిల్ ఎంత లిమిటెడ్గా వాడితే అంత బెటర్ అనమాట. బికాజ్ హార్ట్ హెల్త్ని కాపాడుకోవాలన్నా, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవాలన్నా, లేకపోతే ఎటువంటి బ్లాకేజెస్ రాకుండా ఉండాలి అని అన్నా సరే ఆయిల్ని తక్కువగానే వాడుతూ ఉండాలన్నమాట. సో పప్పులు అవి వేగిపోయిన తర్వాత దానిలోనే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తాను. నువ్వులు కూడా ఈ సీజన్లో తీసుకుంటే చాలా చాలా మంచిది అండ్ చట్నీకి ఒక మంచి నట్టి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది అనమాట. అండ్ దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం చీరికల్లా చేసేసుకొని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం పచ్చిమిరపకాయలు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవడం బెటర్. అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా చాలా మంచిది, ఎస్పెషల్లీ ఐ హెల్త్కి చాలా మంచిది, జుట్టు ఊడకుండా ఉండడానికి మంచిది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్కి మంచిది, అలా చాలా బెనిఫిషియల్ కాబట్టి కరివేపాకు కూడా విడిగా పోపులో వేసినా వేరు పక్కన పడేస్తాం కానీ తినము. అదే ఇలా చేసుకున్నాం అనుకోండి, చట్నీతో పాటు మనం వాటిని కూడా మిక్స్ చేసుకుంటాం కాబట్టి తెలియకుండానే మనం ఆ కరివేపాకుని తినేస్తాం కాబట్టి బెనిఫిషియల్ అనమాట. సో వీటిని ఒకసారి మంచిగా వేపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఈ పోపు చేసినవి అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకొని అప్పుడు ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో అదంతా పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట. ఒకేసారి అన్నీ చేసేస్తాను అని అనిపిస్తుంది, కొంచెం ఈజీగా అయిపోవాలి అన్న థాట్ ప్రాసెస్లో ఉంటా అనమాట. సో అందుకని ఉసిరికాయ ముక్కలు కూడా ఇదే పోపులో వేసేసి కొంచెం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మగ్గనివ్వాలి. ఇవేమి ఎక్కువ చాలా టైం ఏం తీసుకోదండి. ఉసిరికాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా క్విక్గా మనకి మగ్గిపోతాయి అనమాట. సో మనం ఫస్ట్ కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి వాటిని మూత పెట్టేసి మగ్గనిచ్చేయాలి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయక్కర్లేదు అనమాట. అంటే సాల్ట్ మనం చట్నీ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కొద్దిగా త్వరగా మగ్గడానికి కొంచెం యాడ్ చేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తే వితిన్ 5 minutesలో ఈజీగా మగ్గిపోతాయి. మనం ఇలాగ స్పూన్తో ప్రెస్ చేసి చూస్తే అది ముక్క ఇలా కట్ అయిపోతుంది అనమాట. సో అట్లా అయిపోయిందనంటే మన ఉసిరికాయ మగ్గిపోయిందని అర్థము. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మనము చట్నీ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే వేడివేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేయకండి, కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవడం బెటర్. అండ్ మీ దగ్గర ఒకవేళ రోలు అలాంటివి ఉంటే వాటితోనే వేసుకొని మంచిగా నూరుకోవచ్చు, అది ఈవెన్ మోర్ టేస్టియర్గా ఉంటుంది. సో దీనిలోనే కొంచెం పచ్చి జీలకర్ర అండ్ పచ్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు పచ్చివి యాడ్ చేసినప్పుడు ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది. అదే మనం పోపులో వేసేస్తే అప్పుడు ఫ్లేవర్ ఇంకా డిఫరెంట్గా వస్తుంది అనమాట. అండ్ దీంట్లో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది మాకు, ఎస్పెషల్లీ మా వారికి వెల్లుల్లిపాయలు బాగా వేసుకుంటే నచ్చుద్ది అనమాట. సో అందుకని వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వేస్తాను. అండ్ ఆల్రెడీ మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసినా సరిపోలేదు అన్న అంటే కొద్దిగా వేసాను అనమాట. అందుకని దీంట్లో కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇది కావాలి అనుకుంటే కచ్చాపచ్చాగా కూడా ఉంచుకోవచ్చు, బట్ నేనైతే కంప్లీట్గా మొత్తం పేస్ట్ చేస్తాను అనమాట. ఇలా రెడీ అయిపోయిన దాన్ని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు పెట్టుకోవడానికి కూడా కొంచెమే ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఉంటే కావాలనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇంగువ యాడ్ చేయట్లేదు. సో పోపు దినుసులు అన్నీ పోపు చేసేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే, అంతే. ఈ చట్నీ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి నేనేమి ఉంచాను అనమాట. జస్ట్ 1 day, మహా అయితే 2 days, అంతకుమించి ఎక్కువ తినాము. సో అందుకని కొంచెం క్వాంటిటీస్ చేసుకోవడమే బెటర్. సో ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్, అంటే ముందు నుంచి తెలిసిన ఒక రెసిపీ అనమాట. నౌ లెట్స్ సీ ద థర్డ్ రెసిపీ. ఇందులో ఏంటంటే మనం ఉసిరికాయల్ని కుక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఉసిరికాయలు కుక్ చేస్తే దానిలో ఉన్న కొన్ని న్యూట్రియంట్స్ పోతాయని మనం అనుకున్నాం కదండి. సో అలా పోకుండానే తీసుకోవాలి అని అంటే జ్యూస్ ఒకటే మార్గం కాదు, చట్నీయే చేసుకోవచ్చు, బట్ ఉడకబెట్టే పని లేకుండా చేసుకోవచ్చు. అది ఎలాగనంటే అదే ఈ రెసిపీ అనమాట. సో ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి దానిలో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు యాడ్ చేశాను. అంటే మనం రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసుల్లా కాకుండా మెంతులు కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక ఫ్లేవర్, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ లాగా కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది కూడా పచ్చి మెంతులు కాకుండా ఇట్లా కొంచెం ఆయిల్లో వేపేసుకొని నెక్స్ట్ దానిలో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నా. పచ్చిమిరపకాయలు కూడా యాజ్ ఐ మెన్షన్ ఉసిరికాయలకి ఎక్కువ కారం పడుతుంది కాబట్టి కొంచెం కారం పచ్చిమిరపకాయలు ఇవి చాలా కారంగా ఉంటాయి. సో మీ కారానికి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి.
అంతే, వీటిని మాత్రమే వేపుకుంటాం అనమాట. వీటిని వెంటనే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. కావాలంటే కొంచెం పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీరు అలాగ కొంచెం నట్టి ఫ్లేవర్ కావాలి అని అనుకుంటే. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత దీనిలో సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుద్ది కదా మిక్స్ అవ్వడానికి అన్నట్టుగా. దీనిలో మనం ఏంటంటే పచ్చి ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసేయాలన్నమాట. ఉసిరికాయ కట్ చేసి పెట్టుకుంటే కొంచెం బ్రౌన్ అయిపోతూ ఉంటుంది, సో అందుకని త్వరగా ఆక్సిడైజ్ అయిపోతుంటుంది అనమాట. ఎప్పుడు చేసుకుంటున్నామో అప్పుడే కట్ చేసుకోవడం బెటర్. దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా నూరుకోవాలన్నమాట, మొత్తం పేస్ట్ చేసేయకుండా. పచ్చి ఉసిరికాయలనే వేసానండి, ఉడకబెట్టినవి కాదు. నెక్స్ట్ ఇందులో పచ్చి కొబ్బరి కూడా మనం ఏమి ఉడకబెట్టక్కర్లే, వేపక్కర్లే, ఏం చేయక్కర్లే. పచ్చి కొబ్బరినే ఇందులో కొంచెం ఒక హాఫ్ చెక్క వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. సో పచ్చి ఉసిరికాయ, పచ్చి కొబ్బరి ఇవి రెండు కూడా మంచి కాంబినేషన్ అనమాట. ఉసిరికాయలో ఉన్న ఆ పుల్లదనం, కొబ్బరిలో ఉన్న ఆ కమ్మదనం రెండు కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా కుక్ చేసిన దానికన్నా కూడా ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట రాగా తీసుకుంటే. సో దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనం ఉసిరికాయలను ఎక్కడ కుక్ చేయం కాబట్టి దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ వాటిని పొయ్యి మీద వేపడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. సో ఎప్పుడప్పుడు తినేసేటట్టు అయితే బాగుంటుంది అనమాట. హార్డ్లీ ఫ్రిడ్జ్లో పెడితే 1 or 2 days అంతే ఇది కూడా. అండ్ మేము అయితే ఇందులో కొబ్బరి ఉంటుంది కాబట్టి మేము దోశల్లోకి వాటిలోకి కూడా ఇడ్లీలోకి కూడా ఈ చట్నీ తినేస్తూ ఉంటాం అనమాట. సో ఓన్లీ అన్నమే కాకుండా అలా దోశల్లోకి అట్లా కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు పల్లి చట్నీలు, టమాటా చట్నీలు, అల్లం చట్నీలు ఇవే కాకుండా ఇలా సీజనల్గా దొరికే వీటితో కూడా మనము చట్నీస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పండు మిరపకాయలతో కూడా కలిపి చేస్తారు, బట్ ఇంకా పండు మిరపకాయలు నాకు దొరకట్లేదు. దొరికితే అది కూడా చేద్దామని నిన్నాళ్ళు వెయిట్ చేశా, కానీ ఇప్పటివరకు అయితే నాకు పండు మిరపకాయలు దొరకలేదు. నెక్స్ట్ అవి కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ టైంలో మీరు పండు మిరపకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇదిగోండి పోపు వేసి ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, దానిలో ఆ పోపు అంతా కలిసేలాగా ఇలా వేసాను. నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను, అందుకే అలా ఉంది. మీరు కావాలనుకుంటే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు, నేను మాత్రం తక్కువే వేస్తాను. సో నేను ఎక్కువగా చేసే ఈ 3 ఆమ్లా రెసిపీస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ ఎక్కువ పోకుండా మీరు డెఫినెట్గా ఈ సీజన్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఆమ్లాని బాగా పెట్టండి, ఉసిరికాయల్ని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.